నిజమైన గాయత్రిని వెతికి తెచ్చేంత వరకు ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఎలాగూ మీకు మనశ్శాంతి ఉండదు. అది నేను ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైపోతావో ఆలోచించుకో. దెబ్బ అదర్స్ కదా. రాధా, నీలాంటి పిచ్చుక గురించి నేను ఇంతలా ఆలోచిస్తానని కల్లో కూడా అనుకోలేదు. సమబుద్ధితో తలపడాల్సిన నేను నీలాంటి ఒక సాధారణ వ్యక్తిపై పగ పెంచుకునేలా చేశావు. వదిలిపెట్టను రాధా, వదిలిపెట్టను. హలో మేడం. ఏమైంది, తీసుకున్నావా? నేను అదే పనిలో ఉన్నాను మేడం. గంట నుంచి అదే చెప్తున్నా. చెప్పడానికి నీకు విసుగు రావడం లేదేమో కానీ వినడానికి నాకు చాలా చిరాగ్గా ఉంది. మేడం, మీరు తీసుకోమన్న ఐటమ్ అలాంటిది మేడం. మూడో వ్యక్తికి తెలియకుండా తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుందండి. మేడం, మీరు చెప్పిన ఐటమ్ ఇప్పుడే చేతికొచ్చింది. వెరీ గుడ్. దాంతో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలుసు కదా? తెలుసు మేడం. మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతుంది. జరిగి తీరాలి, లేకపోతే నీ అడ్రస్ గల్లంతవుతుంది. నేను చూసుకుంటాను మేడం. రాధా, అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వాడుకొని నన్ను దెబ్బ కొట్టావు. ఈరోజు నేను చేయించబోయే పనితో నువ్వేమైపోతావో. పాపం, నీతో పాటు ఆ దేవకి ఫ్యామిలీ మొత్తం ఏమైపోతుందో. వదిలిపెట్టను రాధా. నాతో పెట్టుకున్నందుకు నీకీ శిక్ష పడాల్సిందే. ప్రమాదం నీ ఇంటికి రాబోతుంది, కాసుకో. ఎందుకక్క ఇలా రుబ్బావు? హ్యాపీగా మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ అయ్యేది కదా, ఎందుకింత కష్టపడ్డావు? లేదు కావ్య, ఏది ఎలా చేయాలో అలాగే చేయాలి. మిక్సీలో వేస్తే 2 నిమిషాల్లో రెడీ అవుతుంది. కానీ మనం గోరింటాకు పెట్టుకునేది ఒంట్లో వేడిని తగ్గించి చలవ చేయటానికి. మిక్సీలో వేస్తే అందులో వేడికి ఇందులో ఉండే ఎంజైమ్స్ అన్నీ ఆవిరైపోతాయి తప్ప ఉపయోగం ఉండదు. ఏంటి కావ్య ఆలోచిస్తున్నావు? నేను నిన్నొక విషయం అడగనా అక్క? పర్వాలేదు, అడుగు. నేనొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు దేవకి మేడం ఆలోచించే విధానం, నువ్వు మేడం చేసే పనులు, మీ ఇష్టాలు అవి చూస్తుంటే నువ్వే దేవకి మేడం కూతురివి అనుకున్నానక్క. కాదని తెలుసనుకో, ఎందుకో అడగాలనిపించింది, అడిగాను. ఏమనుకోకక్క. అయ్యో పర్వాలేదు కావ్య. నేను ఏ ఇంట్లో ఎంప్లాయీని అయినా మా ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఉంది అనిపిస్తుంది. మేడంని చూడగానే ఏదో తెలియని ఆనందం ఉప్పొంగుతుంది. తనే మా అమ్మేమో, మా అమ్మ తనలా ఉండేదేమో అని నా మనసంతా తల్లడిల్లుతుంది. కానీ రియాలిటీలోకి వచ్చి చూస్తే
నావి కేవలం ఆలోచనలు మాత్రమే అనిపిస్తున్నాయి. అక్క, సరే సరే, త్వరగా కానివ్వు. ఏంటి గాయత్రి, చూసి చూసి నడుములు పడిపోయేలా ఉన్నాయి గాని వీళ్ళక్కడి నుంచి కదలటం లేదు. అసలు ఇంతసేపు ఏం చేస్తున్నారు అక్కడ? వెళ్ళి అడుగొస్తావా? అడగటం కాదు, కడిగేసి వస్తాను. అయ్యో పిన్ని, నేనేదో వెటకారంగా అంటే నువ్వు నిజంగా వెళ్ళి అడిగేసేలా ఉన్నావే. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే మనం చెయ్యాలనుకున్న ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? అయ్యో సారీ గాయత్రి, తట్టనే లేదు. అవును, ఇంతకీ మనం ఏం ప్లాన్ వేసాం? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్వశ్చన్స్ అన్ని అవసరమా పిన్ని? వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వెళ్ళడం లేదు అని నేను కంగారు పడుతూ ఉంటే కావ్య, నేను వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూస్తాను. నువ్వు ఆ రోల్ అన్ని శుభ్రంగా కడిగేసి ఈ కోన్స్ తీసుకుని వచ్చేసాయి. సరే అక్క. పిన్ని పద. పద. సరే, ఎప్పటికైనా మనం ఏం చేస్తున్నావో చెప్తావా నాకు? చెప్తాను పిన్ని. ముందే నీకు చెప్తే ప్లాన్ ఫెయిల్ అవుతుందని చెప్పలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా వల్లే అన్ని ప్లాన్స్ ఫెయిల్ అవుతున్నాయనా? అయ్యో పిన్ని, అరవకు. ఇప్పుడు ఈ విషయం గురించి గొడవ పెట్టుకుంటావా ఏంటి?